సిద్దిపేట జిల్లా కొండపాక మండలం విశ్వనాథ్పల్లి రవీంద్రనగర్ గ్రామ పంచాయతీలో వడదెబ్బతో మహిళ మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శారద ఉపాధి హామీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన అరగంటలోనే అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో జీవిస్తున్న ఈ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నిరుపేద కుటుంబానికి చెందిన శారద వడదెబ్బ కారణంగా మృతి చెందడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తుందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు ఉపాధి హామీ కూలీల పనివేళలను తగ్గించాలని, అలాగే శారద కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. రవీంద్రనగర్ గ్రామ పంచాయతీ కొండపాక మండలం సిద్దిపేట డిస్టిక్. నిన్న జోగు శారద అనే ఆమె కరువు పనికి వెళ్ళడం జరిగింది. ఉపాధి హామీ పనికి వెళ్ళి పొద్దున మార్నింగ్ యథావిధిగా ఫోటో దిగి పనిచేసి మధ్యాహ్నం కూడా సెకండ్ ఫోటో దిగి ఇంటికి రావడం జరిగింది. ఇంటి దగ్గర ఇట్లా ఆగమాగం చేస్తే కుటుంబ సభ్యులందరూ కలిసి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మరణించడం జరిగింది. వారికి ఎలాంటి ఏం లేవు, ఆస్తులు పాస్తులు ఏం లేవు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం నుంచి సాయం ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా యొక్క కరువు పనికి పోయి వచ్చిన తర్వాత ఆగమాగం అవుతుందని మాకు చెప్పడం జరిగింది. 2 గంటలకు చెప్పిన తర్వాత నేను హాస్పిటల్ తీసుకొని వెళ్ళినాం. హాస్పిటల్ తీసుకొని పోతే ఒక డాక్టర్లు ఆమెకు వడదెబ్బ తాకిందని చెప్పారు. ఆగమాగం చేసింది. హాస్పిటల్ తీసుకుపోతుంటే మార్గ మధ్యంలోనే చనిపోవడం జరిగింది. వాళ్ళకు ఎలాంటి ఆస్తిపాస్తులు చేసుకుంటే బతికేటోళ్ళు ఒక ఇల్లు తప్ప వాళ్ళకి ఎలాంటి లేవు. ఉపాధి పనికి రెగ్యులర్గా పనికి వద్దన్నా కానీ పోయేది, ఎండ దెబ్బ తాకుతున్నా కానీ ఆమె ఉపాధి పనికి పోయేది, పోతేనే పొట్ట గడుతుందనే ఆలోచనతో రెగ్యులర్గా ఉపాధి పనికి పోయేది. వాళ్ళకి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. వాళ్ళకి ఇప్పుడు జీవనాధారం కావాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి.